హలో అండి, ఈరోజు డే 8 లంచ్ బాక్స్ రెసిపీ హెల్తీగా పాలక్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఇంచ్ అల్లం ముక్కని ఇట్లా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక హ్యాండ్ఫుల్ పాలక్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. అందులోనే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఎందుకంటే పాలక్ కొంచెం కొంతమందికి ఇష్టం ఉండదు కదా, సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం నిమ్మకాయ పిండితే బాగుంటుంది. ఒక 5 to 6 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మనం వేసుకున్న ఆయిల్ పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలండి. మనం ఇక్కడ ఒకసారి సాల్ట్ అది చూసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పేపర్ పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు, రైస్ వేడయ్యేంత వరకు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.